గృహప్రవేశ సమయంలో కుడి కాలు ముందు పెట్టండి అంటారు. ఎందుకు? 2 కాళ్ళు మంచివే. కుడి, ఎడమ అనేటువంటి వాదించేటువంటి వాళ్ళు ఉంటారు. అవును. కొన్ని కాళ్ళతో కొన్ని పనులు చేయమన్నారు. కొంత కొన్ని చేయకూడదని చెప్పారు. సో, శుభం, అశుభం అనే 2 పదాలున్నప్పుడు మంచున్న చోటే చెడుంటుంది. చెడున్న చోటే మంచి ఉంటుంది. ఇవి 2 అవును. ఉంటాయి. నెగెటివ్ ఉన్న దగ్గర పాజిటివ్ ఉంటుంది. పాజిటివ్ ఉన్న చోట ఇవి నెగెటివ్ 2 ఉంటుంది. వెలుగు నీడలే ఇగ అంతే అన్నీ. కదా! అవును. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఏం చేయమన్నారంటే శరీర నిర్మాణం బట్టి కుడి వైపుగా దీనికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆహా! ఇప్పుడు కొందరికి ఎడమ చెయ్యి అంత అలవాటున్నా ఇది ఇచ్చే శక్తి అది ఇయ్యలేదు. అవును. మీరు బాగా గమనించండి. కరెక్టే. అవును. ఈ చేత్తో రాయగలుగుతారు. ఈ చేత్తో క్రికెట్ ఆడగలుగుతారు. ఈ చేత్తో బౌలింగ్ ఏయగలుగుతారు. అవును. కానీ అల్టిమేట్‌గా శక్తి చూసినట్లయితే ఈ శక్తి కుడి వైపు ఉన్నటువంటి శక్తికి అవును. ఎడమవైపు లేదు. మనం చూసినట్లయితే మన బ్రెయిన్‌ని 3 భాగాలుగా ఉంటాయి. సెరిబ్రమ్, సెరిబెల్లమ్, మెడుల్లా ఆబ్లాంగేటా అని చెప్పి అవును. 3 భాగాలుగా ఉంటాయి. ఇటువైపు బ్రెయిన్ పాడైతే ఇటువైపు శరీరం పడిపోతుంది. ఆ! ఇటువైపు బ్రెయిన్ పాడైతే ఇటువైపు శరీరం పాడైపోతుంది. అచ్చచ్చ! సో ఇవన్నీ కూడా నాడీ వ్యవస్థలో చూసినప్పుడు కుడివైపు కాస్త ప్రశస్తమైనటువంటిది. కాబట్టి సకల శుభాలు కోరేటువంటిది. పాజిటివ్ ఎనర్జీ అని చెప్పాలి. లౌకికంగా చెప్పాలంటే రైట్. పాజిటివ్ ఇచ్చేటువంటిది కాబట్టి వెళ్ళడం. అవును. అట్లా వెళ్ళడం వల్ల అభ్యంతరం ఏం లేదు. కానీ దీనివల్ల చేయడం వల్ల శ్రేయోదాయకంగా ఉంటుంది.